పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి పనులు జరిగే చోట అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించి ఉపాధి కూలీలకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కుమనాడ మండలంలో ఉపాధి కూలీలు పనులు చేసే చోట ఉపాధి పనులు పరిశీలించిన అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి పత్రికా విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2 పూటల ఉపాధి పని కల్పించడంలో కూలీలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదని, ఇలాంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి కూలీలకు జిల్లాలో అన్ని మండలాల్లో కొత్త పనులు ఇవ్వాలని, వలసలు నివారించాలని కోరుతున్నామన్నారు. ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తయి 2 నెలలు కావస్తోందని, పనులు లేక కూలీలు అందరూ వలసలు వెళ్ళిపోతున్నారన్నారు. వలసలు వెళ్లిన వారు సుదూర ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జిల్లాలో పనులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని, వెంటనే జిల్లా మొత్తం దళితులకు, గిరిజనులకు, పేదలకు అందరికీ ఉపాధి పనులు కల్పించాలని కోరారు. రోజు కూలీ 600 రూపాయలు వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలను కదిలించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఉపాధి హామీ అధికారులకు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమనాడ మండల కేంద్రంలో ఈరోజు ఉపాధి హామీ పనులు అనేది చేస్తున్న దగ్గరికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఉపాధి హామీ పనులు చేసిన కూలీల వద్ద ఎటువంటి మౌలిక వసతులు లేవు. పారలు సొంతం తెచ్చుకుంటున్నారు, గుణపాలు తెచ్చుకుంటున్నారు, తట్టలు తెచ్చుకుంటున్నారు. అక్కడ మంచినీరు సౌకర్యం లేదు, అలాగే మెడికల్ కిట్ లేదు, టెంట్లు కూడా లేవు. ఇలాంటి మండు టెంటలు ఈరోజు ఉపాధి హామీ 2 పూట్ల పనిచేయడం చాలా దారుణమైన పరిస్థితి అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2 పూట్ల మండు టెండర్లో 2 పూట్ల పనిచేసి ఏదైనా ఉపాధి హామీ కూలీలకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఉపాధి హామీ ఉపాధి పనులు జరిగే చోట మౌలిక వసతులు కల్పించాలి. పార, గుణపాము, తట్టలు, అలాగే విద్యుత్ కిట్టు, మెడికల్ కిట్టు, మంచినీరు సౌకర్యం కల్పించాలి, టెంట్లు కూడా వేయాలని చెప్పి కోరుతున్నాం. ఇదే దిశగా ఈరోజు ఉపాధి పనులు కూలీలకు వెళ్ళిన కూడా కనీస వేతనం లేదు. పనిచేస్తే 120, 130 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి 200 రోజులు సంవత్సరానికి పని కల్పించాలి. రోజుకు 600 రూపాయలు కూలి కల్పిస్తే 2 పూటలు వెళ్ళిన దానికి కొంత విసులుబాటు ఉంటుంది తప్ప 2 పూటలు పని చేసుకొని అతి తక్కువ వేతనం ఇవ్వడం చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉపాధి హామీ కూలీలకు అన్ని విధాలుగా ఆదుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఉపాధి హామీ కూలీలు చేసుకుంటే బయట పనికి వెళ్ళిపోతే ఉదయం 6 గంటలకు వెళ్తే 12 గంటలకు వస్తాను 500, 600 రూపాయలు తెచ్చుకునే పరిస్థితిలో 2 పూటలు పని చేసినప్పుడు కూడా గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు కూలి లేదు. కాబట్టి వెంటనే ఉపాధి హామీ కూలీలకు అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించడంతో పాటు 200 రోజులు పని కల్పించాలి, 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి హామీ కూలీలందరితో కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, ఉపాధి హామీ సిబ్బందికి తెలియజేస్తున్నాం. గుణపాము, తర్వాత నీరు, ఇవన్నీ సౌకర్యం, టెంట్, తర్వాత ఇవన్నీ కూడాను మాకు మంచి ఎండల్లోన ఈ పని 600 కూలి కల్పించాలి. మేము పత్తి ఆరడానికి వెళ్తే 400, 500 వస్తుంది. సుమారు మరి మీరు ఈ 2 పూటలకి పని కల్పిస్తుండ్రు, 4 కిలోమీటర్లు నడుస్తున్నాము. మరి దీనికి మీరు వేయకపోతే ఎలాగా, మేము బతకడం ఎలాగా పిల్ల జల్లతోటి అనేసి వెయ్యాలి. సుమారు 1 పూట పని మాకు కల్పించాలి. ఎండ 2 పూటలు నడలేకపోతాము, బాగా ఎండలు. మాకు 600 కూలి ఇవ్వాలి. ఎలాగ పిల్లలతో బతుకుతాము.